గుడ్ మార్నింగ్ వంశీ. ఏంటి కరెక్ట్ టైంకి వచ్చేసానా? హలో, ఎవరు మీరు? ఏం జరుగుతుంది? నైట్ ఫేస్బుక్లో మెసేజెస్ పెట్టి మార్నింగ్కే మర్చిపోయారా? ఫేస్బుక్ రీసెంట్ మెసేజెస్, ఇందు మెసేజెస్ డిలీటెడ్. మీషి అరే ఎక్కడున్నారా? సరే, మీకు అర్జెంట్ క్వశ్చన్ చెప్పాలి. రూమ్లోనే ఉండండి, వస్తున్నాను. చాలా ఆసక్తికరమైన అపరిచితుల్లాగా ఇంట్లోకి ప్రవేశించి మొత్తం దోచేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. రే, మీరే ఎక్కడికి రండి. వచ్చిన తర్వాత చెప్తాను, రండ్రా. అంతకురాలు ఇంట్లో ఉన్న యువకుణ్ణి పదునైన కత్తి తీసుకుని కసా 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 అని పొడిచే పేగలు మెల్ల. రే వీరా, చందు ఎక్కడ? వస్తున్నాడు. ఏమైందిరా, అర్జెంట్గా రమ్మన్నా? ఓ, ఇప్పుడు తను ఎక్కడుంది? అక్కడ. నేను వెళ్తా. ఏమైందిరా? ఏం అర్థం కావట్లేదేంటి? ఏమైందిరా ఇద్దరికి? రే, లోపల ఎవరు లేరురా. కుంపదీసి అమ్మాయి నీకొకడికి కనిపిస్తుందేమో. నైట్ ఫేస్బుక్లో మెసేజెస్ పెట్టి మార్నింగ్కే మర్చిపోయారా? ఫేస్బుక్లో మెసేజెస్ కూడా నేను పెట్టలేదురా. కుంపదీసి అమ్మాయి దైవమా? హే, మీరు నరేష్ అండ్ మీరు ప్రసాద్ కదా? ఎలా ఉన్నారు? బాగున్నా, బాగానే ఉన్నా. సరే, నేను ఇప్పుడే వస్తాను. రే, తను మా కూడా కనిపిస్తుందిరా. నీ అబ్బా, భయపట్టి చంపావు కదరా నిన్ను. నేను వచ్చేసా. ఏమిందిరా మీకు అలా ఉన్నారు? అదేంట్రా, తను నిజంగా వచ్చేసిందా? అంటే తను నీకు తెలుసా? అంటే అది తాగిన మాత్రం ఫేస్బుక్లో చాటింగ్ చేశాను రా. రే, నువ్వు చేసింది నా ఫేస్బుక్ అకౌంట్ నుంచిరా. అవునా? అయ్య బాబాయ్, మీరిద్దరూ మాట్లాడుకుని నన్ను ఇరికించారు కదరా. తన రిక్వెస్ట్ పంపించింది నీకే.
తను నిన్ను చూసి వచ్చింది. అసలు ఏం మాట్లాడవురా తనతో? గుర్తులేదురా. ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? పోనీ చాట్ హిస్టరీలో చూడరా. ఇంకెక్కడ చాటు? మొత్తం డిలీట్ చేసి పాడదుప్పాడు. అంటే నా అకౌంట్ అనుకుని 10 days బ్యాకే పెళ్లి చూపులు అయ్యాయి. ఇంకో 10 daysలో ఎంగేజ్మెంట్ రా. మమ్మీ డాడీ కూడా 2-3 daysలో వచ్చేస్తారు. ఏం చేయాలరా ఇప్పుడు? మా నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళలేదు కదా? లేదురా, మమ్మీ డాడీ వెళ్ళారు. అయితే తినేనే పెళ్లి చేసుకోపోయామేమో. రే ఇంకేట్రా ఆలోచిస్తున్నావు? హే హాయ్ చందు, ఎలా ఉన్నావు? బాగానున్నాను అదినా. వదినా కాఫీ పెట్టనా? వద్దు వదినా. సరే అవసరమైతే పిలవండి. ఎంత మంచి వదినా. ఇంకేంట్రా ఆలోచిస్తున్నావు? నాకు పెళ్లి చూపులు అయింది తనతో కాదురా. తినూరు కదా. నేను 10 days నుంచి మాట్లాడుతుంది శృతితో. ఇదిగో చాటు. ఒకసారి ఫోన్ అసలు నేను వదిన ఫోటో రేయ్ ఫోన్ ఎవరా? ఏంటి డీపీ పెట్టుకోలేదు? వెళ్ళేవరా? వదిన పేరేంటి? శృతి. రేయ్ మళ్ళీ ఏం పంపించుతున్నావురా? శృతి ఫోటోలు వచ్చా చూసుకో. తానే శృతి అని నీకెలా తెలుసురా? మ్యూచువల్గా ఫాలో అవుతున్నారు. ఇదిగోండ్రా డాడీ వాళ్ళు పంపిన పిక్. ఇన్స్టాలో కూడా సేమ్ పిక్స్. అంటే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తన కాదు. ఒకవేళ శృతికి ఫ్రెండ్ అయ్యుండొచ్చేమో. లేదంటే శృతి సిస్టర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చేమో. నువ్వు ఎలా అంటాడో తెలుసుకోవడానికి ఇలా చేస్తున్నారేమోరా. నేను తనతో 10 days నుంచి చాట్ చేస్తున్నాను రా. నా ఇష్టాలు, ఎడ్యుకేషన్, శాలరీ, ఎవ్రీథింగ్. అంతెందుకు మీ గురించి కూడా తనకు పూర్తిగా తెలుసు. ఎందుకైనా బెటర్. ఒకసారి శృతితో మాట్లాడు. రేయ్ వాడు ఫోన్ అక్కడ పెట్టు. మన గురించి ఏం చెప్పాడో చూస్తున్నాను రా. ఫోన్ ఎవరా? ల్యాప్టాప్లో చేసుకో. హాయ్ శృతి. హాయ్ వంశీ, బాగున్నావా? బిజీగా ఉన్నట్టున్నావు. ఫ్రెండ్స్తో ఉన్నాను. ఓ అవునా. మీకు ఒక పిక్ పంపిస్తాను, కొంచెం చూసి చెప్తారా తనెవరు? షూర్, చూసి కాల్ చేస్తాను. ఓకే 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 బాయ్. బాయ్ అండి. ఏంటి మార్నింగ్ నుంచి అందరు అదోలా ఉన్నారు? రే చెప్పరా. అంటే ఏం లేదండి, మా మొబైల్స్లో నెట్ సరిగా రావడం లేదు. ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? అవునా, మరి అడగచ్చుగా, ఇప్పుడే తెస్తాను. రే ఏం చేస్తున్నావురా? తన మొబైల్ నీకెందుకు? తనెవరో తెలియాలంటే తనతో చేసిన చాటింగ్ చూడాలి కదా. అవునరా, తనెవరో తెలియాలంటే వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియాలి. ఇదిగో డాంగిల్, చాలా కాస్ట్ ఉంటుంది. అవును వంశీ, నువ్వు నిన్న పంపిన వీడియోలో ఇంకో ఫ్రెండ్ కూడా ఉండాలి. ఈరోజు రాలేదా? రాలేదు. సరే. వీడియో కూడా పంపావారా? ఇంకేం చేసావురా? అది ఏంట్రా మిక్సింగ్ లేకుండా రాకొట్టేస్తున్నారు? మామా ఈరోజు వంశీగడి పెళ్లి ఫిక్స్ అయిందిగా. ఈరోజు అంటారా నువ్వు రా. నిజంగా గుర్తులేదురా ఏం చేశాను. రే నిజం చెప్పండి, మీలో ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా? ఓరే, ఇంత అందమైన అమ్మాయి ఉంటే మా దగ్గర పెట్టుకుంటాం కానీ ప్రాంక్ ఎందుకు చేస్తాం రా? మరి ఇంకెవర్రా ఈ ఇందు? రే ఇంకెప్పుడు ఆలోచించడమేనా? నా ప్లేస్లో నువ్వుంటే తెలుస్తుంది. రే ఈరోజు ఏదైతే జరుగుతుంది కానీ అమ్మాయి ఎవరో తేలిపోవాలి.
అవునరా, తేలిపోవాలి. రే మీరేమన్నంటే నా దగ్గర ఐడియా ఉంది, కానీ 100% రిజల్ట్. ముందు అదేంటో చెప్పు. రే నువ్వు ఫుల్గా తాగెళ్ళి అమ్మాయిని హగ్ చేసుకుని కిస్ పెట్టాలి. తాగింది ఎక్కువైందా? రే నేను ముందే చెప్పాను నన్నేమనొద్దని, కానీ 100% రిజల్ట్. అవునరా, నాకెందుకో వర్కౌట్ అయ్యాలనిపిస్తుంది. అయినా నువ్వు నిజంగా తను ఏం చేయవు కదరా, జస్ట్ భయపెట్టి అంతే. ఆ బాటిల్ ఎవరా? తీసుకో, విజయం మందే. ఎక్స్క్యూజ్ మై. హాయ్. ఏంటి తాగారా? ఆమ్లెట్, ఫుడ్ ఏమైనా కావాలా? అదే ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తా. వంశీయాడు ఫోన్ చేస్తున్నాడు రా. రే తను అడిగిన వెంటనే అగ్గిచ్చేసిందిరా. రే హగ్ అనేది ఈ రోజుల్లో కామన్ రా. కిస్ అడుగు 100% రిజల్ట్. ఓకే. కేసు కావాలి. ఒక నిమిషం. మళ్ళీ రే తనకి కిస్ కూడా ఇచ్చేసిందిరా. రే లిప్స్ మీద అవ్వలేదుగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా? ఇంకా నా వల్ల కాదు, నేను పైకి వచ్చేస్తున్నాను. ఫోన్ ఇలా ఇరా. సరేరా, ఫైనల్గా బట్టలు తీసిమని చెప్పు, మొత్తం వెళ్ళిపోద్ది. బట్ ఏంటి? టేక్ ఆఫ్ యువర్ క్లాత్స్. తీసేశాను. మళ్ళీ ఎక్కడికి? కావాలా? రేయ్ ఎక్కువ తాకరా, పడిపోతా. ఏమైంది వీడికి? పిచ్చిదిరా అది. రే ఏమైందిరా? రే ఏం చెప్తే చేస్తుంది ఏంట్రా? అది కాదు, ఇంకో ప్లాను. వద్దురా, ఇది ఎక్కడే కానుంటే నా పెళ్ళైనట్టే. ఏమైపోయిందిరా ఇప్పుడు? జరిగిపోయిందా? బాబు మీ అందరికీ ఓ నమస్కారం. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటా, నన్ను వదిలేయండి. హాయ్. మీతో ఒక విషయం చెప్పాలి. నేను కూడా మీకు విషయం చెప్పాలి. ముందు నేను చెప్తాను. చెప్పండి. ఇక్కడ కాదు,
ఒక ప్లేస్ చెప్తాను, కొంచెం బయటికి తీసుకెళ్తారా? సరే రండి. మ్. వంశీ ఒక్కసారి. కార్లో కాదు. మరి you know, this is my favorite place. వంశీ, ఐ లవ్ యూ వంశీ. నీకు అలా ప్రపోజ్ చేస్తే ఇష్టమని తనకెలా తెలుసురా? నువ్వు ఏ టైంకి లేస్తావో కూడా తనకు తెలిసి అదే టైంకి వచ్చింది. అదే నాకు అర్థం కావట్లేదురా. లాస్ట్ టైం శృతితో మనం ఫోన్ మాట్లాడిన దగ్గర నుంచి తను కూడా కాల్ చేయట్లేదురా. రేయ్, ఇదంతా కాదురా. ఫస్ట్ శృతికి కాల్ చేసి జరిగిందంతా చెప్పు. తర్వాత శృతిని వెళ్ళి ఇందుతో మాట్లాడమని చెప్తాం. క్లియర్? సరేరా. ఇక్కడే కదా ఉన్నా, ఫోన్ ఎందుకు చేస్తున్నావు? రేయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు అంత అర్థమైందిరా. 2 వీక్స్ బ్యాక్ నేను ఆఫీస్లో బిజీగా ఉన్నప్పుడు డాడీ వాళ్ళు కాల్ చేశారు. మొబైల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల ల్యాండ్లైన్ కాల్ చేసి దగ్గర సంబంధం పెళ్లి చూపులు కూడా చూసి వచ్చాం, అమ్మాయి నెంబర్ చెప్తాను నోట్ చేసుకో అంటే అదే టైంలో రాకేష్ డిస్టర్బ్ చేయడం వల్ల నెంబర్ తప్పుగా నోట్ చేసుకున్నాను. ఫస్ట్ టైం తనతో చాట్ చేస్తున్నప్పుడు మ్యాట్రిమోనీ అని అడిగింది. దగ్గర సంబంధం అంటేనే నేను చేసుకుంటా అని డాడీ వాళ్ళు అలా చెప్పుంటారు కదా అనుకుని తనతో అవును అని చెప్పాను. 10 డేస్ తనతో చాట్ చేసి మ్యాచ్ ఓకే అని చెప్పాను. ఆ తర్వాతే మీరు వచ్చారు, మన ఇంట్లో పార్టీ చేసుకున్నాం. అదే టైంలో తన FBలో రిక్వెస్ట్ పంపింది. కొత్త అమ్మాయి అనుకుని వీడు చాట్ చేశాడు. ఆ రోజు మనం శృతితో మాట్లాడినప్పుడు మొబైల్లో కాకుండా ల్యాప్టాప్లో ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ చేశాం. డాడీ వాళ్ళు చూసింది శృతిని, కానీ నేను చాట్ చేసింది ఇందుతో. అంటే నువ్వు 10 డేస్ చాట్ చేసింది, అన్ని విషయాలు చెప్పింది ఇందుతోనా? అంటే నీకు రిక్వెస్ట్ పెట్టింది ఆల్రెడీ నువ్వు మాట్లాడుతున్న అమ్మాయే. ఓరే, ఈ 10 రోజుల చాటింగ్లో అదేదో నీ మొగుల్లాగా అండిగి నేను పిలిచావు కానీ ఏనాడైనా శృతి అని పిలిచావా? ఇంకా ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు, రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటాం? వంశీ, నేను నీకు విషయం చెప్పాలి. సర్ప్రైజ్. హూ ఇస్ షీ? ఆ రోజు పిక్ పెట్టింది ఈ అమ్మాయిదే కదా? హూషి? చెప్పు 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 చెప్పు. ఏమైంది? ఇప్పుడు ఉంటుంది అసలైన డబుల్ ధమాకా. మరి ఇద్దరిలో నువ్వు చేసుకోబోయేది ఎవరిని?